నమస్కారం. మెలాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీడీసీసీ బ్యాంకు రుణాల వసూళ్లపై సమీక్ష సమావేశం. మహాశివరాత్రికి గిరి ప్రదక్షిణ గోడ ప్రతుల ఆవిష్కరణ. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వినుకొండ శాఖ నందు జిల్లా బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అధ్యక్షతన సహకార సంఘముల చైర్పర్సన్స్, సంఘం సీఈఓలు, బ్రాంచ్ నోడల్ అధికారి బి సుబ్బారావు, బ్రాంచ్ మేనేజర్ ఎస్ సుబ్బారావు, సూపర్వైజర్లకు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ, వినుకొండ బ్రాంచ్ పరిధిలో సహకార సంఘాలు బ్యాంకు ద్వారా నేరుగా ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వం వారి నుండి వచ్చే రాయితీలు పొందవలసిందిగా రైతులను కోరారు. సంఘం సిబ్బంది, బ్యాంకు సిబ్బందిని ప్రతి ఖాతాదారుడును వ్యక్తిగతంగా కలిసి రుణ వసూలు కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. వినుకొండ బ్యాంకు పరిధిలోని 8 సొసైటీ అధ్యక్షులు, అదేవిధంగా సిఇఓలు, ఏజిఎం గారు, బ్యాంకు మేనేజర్ గారు అందరూ కూడా ఈ రోజున రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూకి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మార్చి 31 తేదీ నాటికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖాతాదారులందరి దగ్గర నుంచి కూడా వసూళ్లు రాబట్టాలి. మనం అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నాం. ఈ రుణాలను మరలా తిరిగి ఇచ్చేదానికి రైతులకి, ముఖ్యంగా ఎస్జేసి గ్రూపులకి, రైతులందరూ కూడా ఈ రుణ సౌకర్యం కలిగించేదానికి మార్చి 31 లోపు కనుక మనం కట్టగలిగితే అతి తక్కువ వడ్డీ పడింది. 31 దాటితే వడ్డీ పెరిగిద్ది ఆటోమేటిక్గా. ఆ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే అన్ని సొసైటీలో ఉన్నటువంటి సిఇఓలు, అదేవిధంగా అధ్యక్షులు అందరి సహకారంతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు చూసినట్లయితే దాదాపు మన నియోజకవర్గంలో 11,000 మంది రైతులకి మనం రుణాలు ఇచ్చుంటాం. ఇందులో క్రాప్ లోన్లు ఉన్నాయి, సిసి లోన్లు ఉన్నాయి, ఎల్టీ లోన్లు ఉన్నాయి. ఈ రుణాలన్నిటికి సంబంధించి కూడా ఈ 11,000 మంది ఇళ్ళకెళ్ళి వాళ్ళకి మీరింత కట్టాలా, మార్చి 31 కట్టాలని మన బ్యాంక్ సిబ్బంది మొత్తం పోతా ఉన్నారు. దానికి సంబంధించి ఏజిఎం సుబ్బారావు గారి నేతృత్వంలో, అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సుబ్బారావు గారు, మిగతా సిఇఓలు అందరూ కూడా కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. దానితో పాటు మరి బ్యాంకు నుంచి కూడా ఈరోజు చూసినట్లయితే 12,000 మంది ఉన్నారు ఖాతాదారులు. ఎస్జిహెచ్ గ్రూపులు కానివ్వండి, సిసి లోన్లు కానివ్వండి, ఈ లోన్లన్నింటి కూడా వాళ్ళందరికి కూడా ప్రతి ఒక్కరిని కలిసి మీరు కట్టాల్సినటువంటి లోన్లన్నింటి కూడా తెలియజేసే విధంగా సూపర్వైజర్లు, అదేవిధంగా బ్యాంక్ సిబ్బంది కృషి చేస్తున్నారు. ఈరోజు వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి 290 కోట్లు ఈ సొసైటీల ద్వారా రైతులకు అందిస్తా ఉన్నాం. బ్యాంకు నుంచి 180 కోట్లు వెరసి 470 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాం. ఈ వ్యాపారంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతులకి 3 లక్షల రూపాయల వరకు కూడా అతి తక్కువ వడ్డీకి 1,00,000 రూపాయలు ఇచ్చేటటువంటి రైతులందరూ కూడా వడ్డీ లేని రుణం ఫ్రీగా 3 లక్షల రూపాయల వరకు కూడా 30 నుంచి 60 పైసలు మాత్రమే వడ్డీ పడింది. అంటే బయట ప్రైవేటు మార్కెట్లో ఈరోజు ₹1.2 ఉంటే రైతులకు సంబంధించి 30 పైసలకి, అదేవిధంగా 60 పైసలకి, 40 పైసలకు కూడా వచ్చి వడ్డీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. అసలు ఈ బ్యాంకు పెట్టిన ఉద్దేశమే ఇది రైతుల బ్యాంక్, రైతుల కోసం పెట్టినటువంటి బ్యాంకు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ నియోజకవర్గంలో మేమందరం కొత్తగా వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీలకు కానీ, అదేవిధంగా కులాలకు కానీ సంబంధం లేకుండా అన్ని బ్యాంకు ద్వారాగా, అదేవిధంగా సొసైటీల ద్వారాగా బ్రహ్మాండంగా లోన్లు సౌకర్యం కలుగజేస్తున్నాం. ఇవన్న వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలి. ఇటు ఖాతాదారులందరికీ నేను మనవి చేసేది ఒకటి, మార్చి 31 లోపు మీరు రుణాలు చెల్లించండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మీకు రుణాలను అవసరమైతే పెంచి కూడా ఇచ్చేటటువంటి అవకాశం కల్పిస్తాం. తక్కువ వడ్డీ ఇచ్చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇటు కోల్డ్ స్టోరేజీలు, ఇతర వ్యాపారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు కూడా బ్రహ్మాండంగా వాటిని కూడా నిర్మించేదానికి ఈపూర్లో కానివ్వండి, అదేవిధంగా ఏల్పూర్లో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజీని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి, అదేవిధంగా ఏదైతే సొసైటీల ద్వారా నడుపుతున్నటువంటి పెట్రోల్ బంకులు కూడా లాభార్జన రాజ్యంలో ఉన్న ఈ రోజున అటు ఈపూర్ది కానీ, ఇటు కారు మంచిది కానీ బ్రహ్మాండమైన అన్ని సొసైటీల్లో కూడా మంచి వ్యాపారం చేసి అతి తక్కువ వడ్డీకి రైతుకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ క్రమంలో మా గౌరవ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. వారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ, మేమందరం కూడా అతి త్వరలోనే మరలా రివ్యూ ఏర్పాటు చేసుకొని ఈ
తప్పనిసరిగా రైతులకు అవసరమైనప్పుడు ఎరువులను కూడా అందించడం జరిగింది. ఎక్కడా కూడా మేము ఎలాంటి ఇది లేకుండా రైతులందరూ కూడా ఎరువులను అందించినటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విశ్వ హిందూ పరిషత్తు వినుకొండ వారి ఆధ్వర్యంలో వినుకొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కొండ చుట్టూ ద్విచక్ర వాహనములతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం సంబంధించి కరపత్రాలను కొండమెట్ల వద్ద గల శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం వద్ద విడుదల చేశారు. పల్నాడు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు భాగవతుల రవికుమార్ మాట్లాడుతూ 9వ సంవత్సరంగా మహాశివరాత్రి రోజున ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ గిరి ప్రదక్షిణ సాక్షాత్తు శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహం కోరుతూ లోక కళ్యాణార్థం వినుకొండ నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివృద్ధిని కాంక్షిస్తూ యావత్తు ప్రజానికం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ చేపట్టడం జరుగుతోందన్నారు. వినుకొండలో వేంచేసి ఉన్న శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కార్యనిర్వాహక అధికారి సిహెచ్ శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో ఉండి లెక్కింపు జరిగింది. హుండీ లెక్కించగా 3,80,331 రూపాయలు వచ్చాయి. బంగారం 9 గ్రాములు 940 మిల్లీగ్రాములు వచ్చిందన్నారు. ఈ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు, దేవస్థానం అధ్యక్షులు రెడ్డి బంగారయ్య, సెక్రటరీ అచ్యుత కృష్ణ సుబ్బారావు, ట్రెజరర్ కాళ్ళ రామకోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు గుడిపాటి కోటేశ్వరరావు, ఎం ఇందుమతి, ఎలిశెట్టి నాగేశ్వరరావు, రేలా వెంకటరెడ్డి, కోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కృష్ణానదిలో బోటులో విహరిస్తూ జరిగిన కవుల కృష్ణా తీరం కవితాహారం అనే కార్యక్రమంలో ప్రసిద్ధ కవి కరిముల్లాకు ఘన సత్కారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎన్టీఆర్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, కార్యక్రమం నిర్వాహకులు మల్లెతీగ వ్యవస్థాపకుడు కలిమిశ్రీ పాల్గొని తెలుగు సాహిత్యంలో లబ్ధ ప్రతిష్ఠులైన కొంతమంది కవులతో జరిగిన ఈ కవి సమ్మేళనంలో కవి కరిముల్లాకు సత్కారం లభించింది. భవిష్యత్తు తరాలకు నేటి తరాన్ని ప్రభావితం చేసిన కవులను పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కరిముల్లా కవిత్వాన్ని ఉదహరించి చాలా గొప్ప కవి అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కవి కరిముల్లాను వినుకొండ ప్రాంతానికి చెందిన పలువురు కవులు, కళాకారులు అభినందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు, ఇక్కడున్న మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని జీడీసీసీ బ్యాంకు చైర్మన్, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు తీవ్రంగా ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు మాటలు చెబుతున్నారని ఈ సందర్భంగా ఘాటుగా విమర్శించారు. రాజకీయ స్వార్థం కోసం అసత్యాలు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని, కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేసి ప్రజలకు మంచి పాలన అందిస్తుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులకు అవి కనబడకపోవడం బాధాకరమన్నారు. వాస్తవాలనే మాట్లాడుకుందాం అనేది ఆలోచన, వాస్తవం కూడా. సరే, నిన్న ప్రెస్ మీట్లో మన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు అనేక రకాలైనటువంటి విషయాల్ని చెప్పడం జరిగింది. అందులో ఉన్నటువంటి అవాస్తవాలు, అబద్ధాలని మీ ముందుంచేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఒకసారి గమనించండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద చర్చ నడుస్తూ ఉంది. ఈ చర్చకు సంబంధించి ఎవరిష్టమైన రీతిలో వారు, పార్టీలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, నిన్న మాట్లాడినటువంటి బ్రహ్మనాయుడు గారు కానివ్వండి, రకరకాలుగా మాట్లాడుతున్నాం. అయితే నేను వినుకొండ నియోజకవర్గ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, మీడియా మిత్రులకు కానీ మనవి చేసేది ఏంటంటే, ఈ లడ్డూలో కల్తీ జరిగిందని స్వయాన నాటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నాటి మంత్రి రోజా గారు కూడా మీడియా సాక్షిగా, వీడియో సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణలు దయచేసి మీరు గమనించండి. సుబ్బారెడ్డి గారు స్వయంగా మాట్లాడారు. పామాయిలు అదేవిధంగా వేరే ఆయిల్ కలిసిందని స్వయంగా సుబ్బారెడ్డి గారు చెప్పారు. అటు సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. సిబిఐ సిట్టులోనే
కల్తీ జరిగింది లడ్డూలోనే ఆయన స్వయంగా నాటి అధ్యక్షులు ఆయన చెప్పారు, చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు. అదేవిధంగా నాటి మాజీ మంత్రి రోజా గారు, జోగి రమేష్ గారు కూడా, ఇరువురు కూడా కల్తీ జరిగింది ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం మేమేమవుతామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలా? ఇప్పుడు ఈ కనపడవా ఏంటి బ్రహ్మనాయుడు గారు? కల్తీ జరిగిందయ్యో అని అందరూ కనపడతా ఉంది. అసలు మనకు భక్తులకి అప్పుడు లడ్డూకి ఇప్పుడు లడ్డూకి తేడా కనపడటం లేదా? నీకు తెలియదా? నీ ఆత్మసాక్షికి తెలియదా? విపరీతమైనటువంటి అర్థాలు తీస్తూ పామాయిల్ కావచ్చు, లేకపోతే అందులో రకరకాలైన ఎసెన్స్ కావచ్చు, కలిసిన మాట వాస్తవం, అది ప్రజలందరికీ తెలుసు. దీన్ని అనవసరమైన రాజ్యాంతం చేస్తూ దాన్ని ఆ కొవ్వు కలిసింది ఈ కొవ్వు కలిసిందని రకరకాలైనటువంటి విపరీత అర్థాలు తీస్తూ చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా హిందువుల మనోభావాలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతీసిన మాట వాస్తవం. దీనికి ఆ భగవంతుడే చేసినటువంటి వారిని శిక్షిస్తారు. ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ సిబిఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిగ్గు తేల్చి ఆ రిపోర్ట్లన్నింటిని కూడా ఇచ్చి తప్పనిసరిగా త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి, నిజాలు బయటకు వచ్చి ఆ నిగ్గు తేల్చి శిక్షలు కూడా వేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.